ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము. ఈరోజు నామము కర్మ ఫలప్రద. శృతి ప్రామాణికంగాను మామూలు లోక వ్యవహార పరంగాను రెండు విధాలుగా దీన్ని నేను తెలియజేస్తాను. లోక వ్యవహారాల్లో అందరూ అంటారు కర్మ ఫలప్రద అంటే మనం చేసిన కర్మలకి ఫలితం ఇవ్వటమే కదండి, దాని పెద్ద విశేషం ఏముంది అది ఇది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకని కరెక్ట్ కాదంటే ఒక కర్మకి ఒక ఫలితం ఇవ్వటానికి ఒక్కసారి వెంటనే జరుగుతుంది, ఒక్కసారి వెంటనే జరగదు. మనం జరగలేదని చెప్పి దాని గురించి నెగిటివ్ ఆలోచన, జరిగిందని పాజిటివ్ ఆలోచన కూడా శృతుల ప్రామాణికంగా చేయకూడదు. కొన్ని కర్మలకు వెంటనే ఫలితం వస్తుంది, కొన్ని కర్మలకు ఫలితం రాదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి రాత్రిపూట అనేక రకములైనటువంటి నాన్ వెజిటేరియన్ 4-5 రకాలు తింటే పొద్దున్నే మలబద్ధకం వస్తుంది. ఆ కర్మకు ఆ ఫలితంగా, అంటే మీకు అలంకారం కోసం ఇది చెప్తున్నా. రాత్రిపూట శుభ్రంగా చారు పోసుకొని తిన్నాడు అనుకోండి, పొద్దున్నే ఫ్రీ డైజెషన్గా ఫ్రీగా ఉంటుంది వాడికి. ఇట్లాంటి విధంగా మీరు ఆధ్యాత్మికం ఆలోచించాలి, కానీ ఎవరో ఏదో చెప్పిందని చెప్పి మనం అది నమ్మటానికి లేదు. కొన్ని కర్మలకి విత్తనం వేయాలి, కాయ రావాలి, పువ్వు రావాలి, పండు రావాలి, ఈ విధంగా జరిగే టైం ఉంటుంది. కొన్నిటికి వెంటనే వస్తుంది. ఆ విధంగా ప్రతిదానికి కర్మ ఫలప్రద. ప్రద అంటే ఇవ్వటం. నీ చిత్తంలోనే ఈ సర్వము జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని మనం తెలుసుకోవడం అనేది దుర్లభం. ఈ శరీరం వలన దీన్ని ఉపాధి అంటారు శరీరాన్ని. ఈ ఉపాధి ఒక్కొక్క శరీరం ఒక్కొక్కటి. జంతువుల శరీరము, ఎన్ని లక్షల జంతువులు ఉన్నాయి, మానవులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు పురుషులు, ఇలా లింగ భేదాలను బట్టి అనేక రకాలుగా ఉంటాయి ఈ యొక్క విశ్వ న్యాయ శాస్త్రం. ఇది శృతుల ప్రామాణికంగానే మనకు అర్థమవుతుంది. కొంతమంది ఇప్పుడు సపోజు రామాయణంలో ఈ ఘట్టం ఇన్ని రోజులు పారాయణం చేయండి సమస్యలు తీరతాయి అది ఇది అని చెప్తుంటారు. అలా ఎవరు చెప్పినా వాళ్ళ ఫీలింగ్స్ అవి శృతికి విరుద్ధం. ఎట్లా అంటే శృతికి విరుద్ధం అంటే, ఓ పక్క రాముడు యోగ వాసిష్టం చదివి పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకున్నాడని ఉంది కదా, రాముడు శ్రీ విద్యా మంత్రం చేసి ధర్మము అధర్మము తెలుసుకున్నాడని ఉంది కదా. మరి ఇప్పుడు ఆ శృతులు చెప్పింది అబద్ధం కాదు కదా. కాబట్టి ఇవన్నీ ఎట్లా చెబుతారంటే అనేక రకాలైనటువంటి వ్యవహారాలు, లోక వ్యవహారాలు ఉంటాయి వీళ్ళు చెప్పేవాటి. మనం అవేమి ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎవరు ఏ ఆధ్యాత్మిక అంటే మా అబ్బాయి అమెరికా వెళ్ళాలండి, వెళ్తలేదు, రావుకేతులు పూజ చేయమన్నారు, ఫలానా ఆయన సిద్ధాంతి గారు మేము ఆ పూజలు చేస్తున్నామండి, ఈ శివాలయంలో 40 రోజులు జరగమన్నాడండి, ఇలా చెప్తూ ఉంటే ఫోన్లు చేసి నేనేం చెప్తా అంటే వాళ్ళందరికీ మీరు అది నేను లోతుగా మీకు వివరించడం కుదరదు. మీరు అలా ఎవరు ఏం చెప్పినా సరే, నేను చెప్పినా సరే, మీరు వెంటనే నెట్లోకి వెళ్ళి ఏ ఉపనిషత్తులన్నా ఈ శాంతులు ఉన్నాయా, ఈ జపాలు ఉన్నాయా, ఈ తపాలు ఉన్నాయా అని అడగండి. అవి చెబితే చెయ్యండి. శృతి విరుద్ధంగా చేయకూడదు కదా ఎవరు చేసినా, అది దానికి చెప్పగలను. సరే, ఇక్కడ ఈ కర్మఫల ప్రదాయం అన్నప్పుడు మీకు దీని గురించి వివరణ శ్రీ విద్యాపరంగా నేను తెలియచేస్తున్నాను కాబట్టి, శ్రీ విద్యాపరంగా శృతి ప్రామాణికంగా కృష్ణ యజుర్వేదంలో నిన్న 2 భాగాలు, ఇది 3వ భాగం. 3 భాగాలు ఉంటుందండి తైత్రీయ ఉపనిషత్తు అని చెప్పా కదా. ఈరోజు 3వ భాగం పేరు భృగు వల్లి. భృగు ప్లస్ వల్లి అంటే ఈ 3వ భాగం భృగు మహర్షి అని ఉంటాడు, ఆయన పేరు మీద ఉంటుందన్నమాట. భృగు మహర్షి అంటే కొంతమంది వెంకటేశ్వర మన విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒళ్ళో పడుకున్నప్పుడు కాలుతో తన్నాడు కదండి, అప్పుడు విష్ణుమూర్తి ఆయన కాలు అరికాలలో వేలు నడిపేశారు కదా, అది ఇది ఆయనేనా అంటే ఈ పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనం పూర్వకాలం ఇప్పట్లాగా ఇప్పుడు వాళ్ళు పేర్లన్నీ కూడా నక్షత్రాలను బట్టి, ఆ ఫలిత జ్యోతిష్యాన్ని బట్టి, అంటే లేనిది ఉన్నది అనుకోవటం ఫలిత జ్యోతిష్యం, శృతి విరుద్ధం. ఆ జ్యోతిష్యాల ప్రకారం పేర్లు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు. అలాంటి పేర్లు కాదు ఇవన్నీ. వాళ్ళు ఏదైనా మన పూర్వీకులు సాధిస్తే వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మా తాతగారు ఉన్నాడు, ఆయన సత్యనారాయణ గారు అని మంచి చాలా గొప్ప మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు టాప్ మోనార్కు. ఆయన చనిపోగా నేను పుట్టానని సత్య రమేష్ అని పెట్టారు నాకు. ఆయన పేరు సత్య అని జ్ఞాపకార్థం. అలా ఉండేవి పూర్వకాలం పేర్లు. అంటే మీకు అలంకారం కోసం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది.
సరే ఈ భృగు మహర్షి ద్వారా వచ్చి భృగువల్లి అనే దాంట్లో ఈ భృగు మహర్షికి వచ్చేసి కుమారుడు ఉంటాడు. భృగు మహర్షి పేరు మీద ఈ యొక్క భృగువల్లి ఉంటుంది. సరే ఈయన దగ్గరికి కొడుకు వస్తాడు. కొడుకు పేరేంటి? ఈ భృగు మహర్షి కొడుకు వరుణుడు, వరుణ మహర్షి. వరుణ మహర్షి వచ్చేసి నాన్నగారు మీరు చెప్పినట్టు మరి వేదం చదువుకున్నాను, ఇప్పట్లాగా నా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే వేదములు ఇప్పుడు అంటున్నారు. నేను చెప్పిన కాలం ప్రకారం వేదము ఒక్కటే, 4 లేవు. ఆ వేదాన్ని ఇప్పుడున్న మనుషుల యొక్క బట్టి విభజించారు. కాబట్టి ఆనాడు ఆ ఋషి దగ్గరికి ఆయన కొడుకు వెళ్ళి, నాన్నగారు వేదం చదివాను. వేదం అంటే ఏంటి? వేదము, వేదాంగములు, వేద భాష్యము ఇవన్నీ చదివినటువంటిది. అప్పుడు ఆ ఇష్యూ అవన్నీ చూసుకోవాలి. అంత సబ్జెక్ట్ కలిగిన వెళ్ళి అడిగి నాకేం సాటిస్ఫాక్షన్ అవటం లేదండి ఎంత చదివినా. ఏంటండి అంటే అప్పుడు ఆయన ఏం చెబుతాడు, సరే శ్రీ విద్యాపరంగా చెబుతున్నా కాబట్టి ఈ విధంగా చెబుతున్నా, వేదపరంగా అయితే ఇంకో రకంగా ఉంటుంది. అంటే అలంకారం కోసం మీకు అర్థం అవ్వాలని. సరే లక్ష్మీ గణపతి మంత్రసాధన నీకు అప్పుడు తెలుస్తుంది అంటాడు. సరే వెళ్ళి చేసి వస్తాడు. నాకేమీ రాలేదండి ఫలితం, పరమాత్మ జ్ఞానం నేను పరమాత్మ అనే జ్ఞానం రావట్లా, లక్ష్మీ గణపతి పరమాత్మ అనే జ్ఞానం వస్తుంది అంటాడు. అప్పుడు బాలా మంత్రం చేయమంటాడు, భైరవ మంత్రం చేయమంటాడు, శివుడు మంత్రం చేయమంటాడు, విష్ణుమూర్తి ఇలా అన్నీ ఒక 9-10 చేయిస్తాడు అతని చేత తపస్సులాగా. తపస్సు అంటే మంత్రసాధన. చివరికి ఎన్ని చేయించినా అండి నాకు తెలిసి నేను పరమాత్మ అని తెలియట్లేదు నాకు ఎన్ని చేసినా అంటే, అప్పుడు సరేనాయన నీకు అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గురుత్రయము, ఆత్మపాదుక, మహాపాదుక తెలియజేస్తాడు. అప్పుడు అతనికి నేనే పరమాత్మ అనే జ్ఞానం వస్తుంది. అంటే ఈ ఉపనిషత్తులు ఏముంటుంది, అన్నాన్ని ఉపాసించు, ప్రాణాన్ని ఉపాసించు, తర్వాత వచ్చేసి ఇలా చెప్పుకుంటూ వస్తారు 9-10. ఇవన్నీ నేను మీకు శ్రీ విద్యా పరంగా విశదీకరించాను, మీరు అర్థం చేసుకుంటారని. ఏదైనా దేవతే కదా, నామరూపాల మార్పు. ప్రాణదేవతను ఉపాసించు, అన్నదేవతను ఉపాసించని ఆ విధంగా అన్నీ చేసినాక నేనే చివరికి పరమాత్మ అని ఈ యొక్క దీనివలన ఎలా వస్తుందండి, మా ఆత్మపాదుక మంత్రం చేస్తే మాకు మహాపాదుక చేస్తే మేము పరమాత్మ అనే జ్ఞానం ఎలా వస్తుందంటే మనసు వికసిస్తుంది. దానివలన మనసు వికసించిన తర్వాత అప్పుడు మనసు వికసించినప్పుడు ఏం జరుగుతుంది, శరీరంలోకి ప్రాణం ఎలా వస్తుంది, బయటికి ఎలా పోతుంది, తర్వాత పుట్టిన ప్రాణులన్నీ ఎలా జీవిస్తున్నాయి, ఎలా చనిపోతున్నాయి అనే విజ్ఞానం తెలుస్తుంది. ఈ యొక్క విజ్ఞానాన్ని ఏమంటున్నాయి అంటే ఉపనిషత్తుల్లో కొన్ని, తర్వాత శ్రీ విద్యాపరంగా ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి చెప్తున్నాయి. ఈ యొక్క అనుష్ఠానం వలన ఈ యొక్క విజ్ఞానం కలిగితే ప్రజ్ఞానం నాలో ఉన్న ప్రజ్ఞానం బయటపడుతుందని తెలుస్తుంది. మానవ శరీరంలో బుద్ధి పక్కనే ఉండి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన మహా అణువు రూపములో ఈ ఆత్మస్వరూపం బ్రహ్మోపనిషత్తు స్వరూపిణి అంటారు. అర్థమైందంటే బ్రహ్మో ఉపనిషత్తు స్వరూపిణి అనబడే ఒక యూనివర్సల్ పవర్ యొక్క నామము. ఆ భృగు మహర్షి వచ్చేసి దాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఉపాసన చేసిన కర్మలు, మంత్ర సాధన నా చేత ఎవరు చేయిస్తున్నారో, నా తండ్రి కాదు కదా ఇవన్నీ చేయించేది. ఇప్పుడు అక్కడ తండ్రిని పరబ్రహ్మగా ఇతను గుర్తించాడు. అప్పటిదాకా తండ్రిని పరబ్రహ్మగా గుర్తించలేదు, ఏదో మామూలుగా లోకంగా వ్యవహరించాడు. ఎప్పుడైతే ఈ ఆత్మపాదుక మహాపాదుక చేశాడో తండ్రే పరబ్రహ్మము, ఆయన పరబ్రహ్మం నుంచి నేను వచ్చాను అని జ్ఞానం వస్తుంది. శృతులు ఏమంటున్నాయి, ఆత్మానం పుత్రుడంటే ఎవరు, తండ్రి యొక్క షాడో. ఇవన్నీ శృతుల పరంగా తెలుసుకొని ఆ విధంగా ఇతను చాలా భృగు మహర్షి చాలా టాప్గా ఆత్మజ్ఞానం ఎన్నో ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మిగతా మంత్రదేవతలను దర్శించడం అత్యంత సులువు. అప్పటిదాకా వాళ్ళు ఈయన వేరే అనుకుని ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈయనకు ఆత్మజ్ఞానం వచ్చి నా షాడోలు అవన్నీ అర్థమవుతుంది అన్నమాట. అది శ్రీ విద్య ఒక గొప్పతనం. దీన్ని ఏమని చెప్తారంటే ఈ ఉపనిషత్తులో ఏముంటుంటే ప్రాణో బ్రహ్మేతి వ్యజనాత్
తపస అంటే మంత్ర సాధన. బ్రహ్మ విజ్ఞాన పితరో పరమాత్మ జ్ఞానేన అన్నం బ్రహ్మేతి విజనాత్ పితరౌ ప్రాణౌ మమ శరీరం ప్రతిష్ఠితం. పరబ్రహ్మ వలనే నా నా నేను ఈ శరీరం పక్కన పెడితే, నేను అనేది పక్కన పెడితే నేను వేరు మేను వేరు. ఈ యొక్క మేనుని నేను అనుకోవటం వలన ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి ఈ విధంగా దాన్ని చెప్పి వేద ప్రతిష్ఠిత ప్రజ్ఞాయ పశుభి బ్రహ్మవర్చసేన మహాప్రజ్ఞానేన భవతి. ఎప్పుడైతే ఆత్మపాదుకలు నువ్వు చేస్తావో ఆటోమేటిక్గా నీకు పరబ్రహ్మ జ్ఞానం వచ్చేసి ఒక ఉత్తమమైనటువంటి శృతులు అంగీకరించిన జ్ఞానానికి వెళ్తావు. మరి సరేనండి, మరి ఈ శంకరాచార్య వారు ఏం చెప్పారంటే చెబుతా. శంకరాచార్య వారు చెప్పింది చెప్పకుండా నేను చెప్పను కాబట్టి అయితే ఈరోజు ఆఖరిలో శ్రీ విద్య అందరూ చేశారు, దేవతలు అది ఇది ఉంటుంది కదా. దీనికి ఈ రోజున దూర్వాస మహర్షి చేసిన శ్రీ విద్యా మంత్రం కూడా చెబుతాను. దీన్ని చెప్పడానికి ముందు చిన్న ఒక శృతి ప్రామాణిక చిన్న క్లారిటీ ఏంటి, ఈ మంత్రాలు ఎవరు చేశారో మొత్తం రోజుకు ఒకటి చెబుతున్నా కదా. ఈరోజు అందరిది కలిపి పేర్లు చెబుతున్నా. మనుశ్చంద్ర అంటే మనువు, మానవుల మొదటివాడు, అతను సచ్చంద్ర అంటే చంద్రుడు. కుబేర సత్య లోపాముద్రాచ మన్మద ఆగస్తిర్ నంది సూర్యౌచ ఇంద్రో విష్ణు శివస్తద క్రోధ భట్టారకో దేవ్యా ఏతే ముఖ్య ఉపాసన శ్రీమత్ పంచదశాక్షరి. దూర్వాసుడు ఏం చేశాడండి, కయ్యేల హరి అసకహల హరి సకల హరి. ఆయన హ్రీం అంటలేదు, హరి అంటున్నాడు. అకారము రకారము ఈకారము. హ్రీములో ఏ సౌండ్స్ వస్తున్నాయి, ఇక్కడ దీంట్లో ఏం సౌండ్స్ వచ్చినాయి అనేది షడామనాయ మంత్రశాస్త్రం తెలిసి నేను చెప్పగలిగేది అంటే సత్యమే. అతను చేసి హ్రీంకారము అతను పలికాడు, కానీ అది మనం దాన్ని తెలుసుకోవాలంటే పద విభజన చెయ్యాలి. సరేనా. శంకరాచార్య వారు ఏమంటారండి దీని గురించి అంటే, ఆయన ఏం చెబుతారంటే ఏ మంత్ర సాధన అయినా సిద్ధి కలగాలయ్యా మీకు. సిద్ధి కలిగితే అప్పుడు సూర్యుడు చంద్రుడు విద్యుత్తు అంటే ఏంటి, ఆ విద్యుత్తు అనబడే విద్యుత్ అంటే మెరుపులు పిడుగులు అంటారే వాటిని. వీరికి ఏది ఆ పిడుగుల్ని ఆ విద్యుత్తుని ఆ సూర్యుడిని చంద్రుడిని వీళ్ళందరూ దేనిని ఆశ్రయించి ఉన్నారు. తర్వాత అదే నేను. తర్వాత ఈ జగత్తు మొత్తం ఈ యావత్తు దేని మీద ఆధారపడి ఉంది ఈ జగత్తు, అదే నేను. అది ఏంటండి అని చెప్పి శిష్యుడు ఆయన అడుగుతాడు శంకరుల వారిని. కాలరూపమగు మృత్యు అత్యంతము దేని వలన గసగస వణికిపోతూ ఉంటుందంట. ఇది కాలం అనబడే మృత్యువు భయపడుతూ ఉంటుంది. అది భయపడుతూ విధి నిర్వహిస్తుంది. దేనికి భయపడుతుంది అది అంటే నీకే భయపడుతుంది, వేరే వాళ్ళకి భయపడతారు. అందరూ మృత్యువుకు భయపడతారు, మృత్యువు నిన్ను చూసి భయపడుతుంది. ఇది ఉపనిషత్తు ప్రామాణికమైన సబ్జెక్టులు. అందరూ ఏం చేస్తారు, మృత్యు భయంతో మృత్యుంజయ హోమం చేయటం, లేకపోతేనేమో యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని చదవటం, తర్వాత ఏదో చేస్తుంటారు. ఆ మృత్యువు నీకే భయపడుతుంది, నువ్వు మృత్యువు భయపడతాం కాదు. అది శంకర్లో వారు చెబుతున్నారు అన్నమాట. ఆ మాట బ్రహ్మ విష్ణువు శివుడు లేక హరిహరులు లేకపోతే హరిహర చంద్రుడు శివుడు ఇలాంటి పేర్లు వీళ్ళు దీనివలన ప్రకాశిస్తున్నారు. వాళ్ళలో ఉన్న ప్రాణం ఏంటి బయట బారేస్తారు కదా. ఎవరినైనా మనుషులైనా ఎవరినైనా సరే ప్రాణాలు లేదు బయట బారేస్తారు కదా. వాళ్ళల్లో ఉన్న ఆ చైతన్య శక్తి ఏంటి, వాళ్ళలో ఉన్న ప్రాణం ఏంటి, ఎవరి వలన మానవుడి చిత్తము బుద్ధి ఇంద్రియాలు యాక్టివ్ అవటం. మరి పడుకుంటున్నాడు, పొద్దునే లేస్తున్నాడు, రాత్రి కొన్ని చేస్తున్నాడు కదా. ఇవి ఎవరి వలన ప్రకాశిస్తున్నాయి ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఈ మొత్తం కూడా నీకు శ్రీ విద్య వలన తెలుస్తాయి. కానీ నువ్వేదో గుళ్ళు గోపురాలు తిరిగి దండాలు పెట్టుకొని దశకాలు పెడితే ఏం తెలియదురా నాయన. నువ్వు కూడా అన్నీ ఇప్పుడు పేడేస్తే ఒక ఆవు పురుగు పుడుతుంది. ఆ పేడలో పుట్టిన తర్వాత పచ్చి పేడ ఎండిపోగానే ఆ పురుగు చచ్చిపోతుంది. దాని ఆయుష్ అంతే. అదేవిధంగా మానవుడికి ఆయుష్ ఉంటుంది కదా. ఈ ఆయుష్ లోపల నువ్వు తెలుసుకుంటే దీనివల్ల బాగా ఉపయోగం కలుగుతుంది. కరెక్టేనండి. మరి ఇవి మాకు స్పీడ్గా వీటి జ్ఞానం ఎట్టగలుగుతుందండి.
మరి మేము శృతుల్ని ఈ మధ్యన మీరు చెప్పిన శృతుల గురించి తెలుసుకుంటున్నాం. శృతుల్లో ఇప్పుడు చెప్పే ఆధ్యాత్మిక మొత్తం కరెక్ట్ కాదని మాకు అర్థమైపోయింది. మరి ఎట్లా అంటే శృతుల్లో శ్రీ విద్యా మంత్రాలు నేర్చుకోండి, గురువుల దగ్గరికి వెళ్ళి కొన్ని సంవత్సరాల్లోనే మీకు మీ పట్టుదలను బట్టి మీకు వస్తుంది. మీకు ఇమీడియట్గా ఏం కలుగుతుంది, శ్రీ విద్యా మంత్ర సాధన వల్ల మీకు దీర్ఘ శ్వాస తీసుకోవడం అలవాటు అవుతుంది ఫస్ట్. దానివల్ల ఏమవుతుంది, దీర్ఘ శ్వాస వలన కార్టిస్టాల్ హార్మోన్ అనేది విడుదల తగ్గుతుంది. తగ్గి జీవ ప్రక్రియలు బాగా చురుగ్గా ఉండే హార్మోన్లు పుష్కలంగా విడుదలవుతాయి మీకు. కాబట్టి మీ హార్మోన్లు ఎప్పుడైతే మనిషికి ఎప్పుడైనా ఒక సమస్య వచ్చిందంటే ఫస్ట్ సిద్ధాంతుల దగ్గరికి, గుళ్ళ దగ్గరికి, గోపురాల దగ్గరికి పరిగెత్తకుండా నీ బాడీలో ఉండే హార్మోన్స్ ఏంటి, మెదడేంటి, నీ శరీరానికి సంబంధించి నువ్వేం ఆహారం తీసుకుంటున్నావో దాని నుంచి వచ్చినటువంటి ఏంటి అనేది ఫస్ట్ జ్ఞానం ఉండాలి. తర్వాత నీలో ఉండే అటువంటి మిగతా విషయాలు సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో నువ్వు ఆహారంతో సరిగా తీసుకోకుండా ఏది పడితే అది తిని, ఏది పడితే అది బయట తిని ఆహారం నుంచి వచ్చే అటువంటి రసాయనికాల మూలంగా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళం పోయి గుళ్ళు గోపురాలు పరిగెత్తితే అన్ని రకాల నష్టం. నువ్వు ఒక గుడికి కానీ, ఒక గోపురానికి కానీ, ఒక సిద్ధాంతి, ఒక స్వామి దగ్గరికి వెళ్తే అక్కడేం కర్మ చేస్తున్నావు అనేది ఇక్కడ లిఖితమైపోయి ఉంటుంది. ఆ కర్మ శృతి అంగీకరించాలి కదా, ఆ శాంతులు అవన్నీ చేయాలి కదా. శృతులు ఒప్పుకోలేదు అనుకో, అది ఒక పెద్ద కర్మ అయిపోతుంది. ఇలా నువ్వేం చేస్తున్నావు అంటే కర్మల మీద కర్మలు చేస్తూ కూరుకుపోతున్నావు ఊబిలో నుంచి బయటికి రావాలంటే ఒక తాడు కావాలి. ఇప్పటిదాకా ఎన్నో చేసేవి అయిపోయింది, దాని గురించి వదిలేసి గతం కథ, ఇప్పటి నుంచి నాకు ప్రాప్తం అని చెప్పి నువ్వు శృతుల గురించి తెలుసుకొని నువ్వు ఈ ఫిజికల్ కర్మలు చెయ్యకపోయినా కనీసం ఏం చేస్తావు, వాళ్ళు చెప్పింది శృతులు ప్రామాణిక తెలుసుకొని చెయ్యి. లేదంటే శృతుల్లో ఏమని చెప్పారు, ఏదో ప్రస్థానత్రయం అని ఉన్నాయి కదా బాగా భాష్యాలు తెచ్చుకొని రోజు చూస్తూ చదువుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీలో ఉన్న పరమాత్మ జ్ఞానం బయటపడి నీకు నువ్వే సుపీరియర్గా తయారవుతావు. అప్పటిదాకా ఎవ్వడు దీనికోసం చెప్పే మాటలన్నీ నువ్వు పాటించి భూమిలో కూరుకుపోతుంటే ఎవడేం చేయలేడు. కానీ నీ శరీరంలో లేనిది ఈ విశ్వంలో ఏమీ లేదు. ఈ విశ్వంలో ఉన్నవి మొత్తం నీ శరీరంలో ఉన్నాయి. నువ్వు తెలుసుకోవటమే శ్రీ విద్య. స్వస్తి.